హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఎస్బీఐకి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. 6589 జూనియర్ అసోసియేట్స్ ఉద్యోగాల కోసం అని చెప్పేసి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. ఇది క్లరికల్ క్యాడర్లో జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల పోస్టులకి ఈ అప్లికేషన్స్ అయితే కోరుతున్నారు. మొత్తం ఖాళీలు మనకి 6589 ఖాళీలు ఉన్నాయి. ఇందులో రెగ్యులర్ పోస్టులు అయితే 5180 ఉన్నాయి, బ్యాక్లాగ్ పోస్టులు ఒక 1409 ఉన్నాయి. మొత్తం కలిపి 6589 పోస్టులకి నోటిఫికేషన్ అయితే వెలువడింది. గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే చివరి సంవత్సరం కానీ లేదా సెమిస్టర్ బీటెక్లో చివరి సెమిస్టర్ చదువుతున్న వాళ్ళు కానీ తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవడానికి అప్లై అయితే ఉంది. వీళ్ళు ఎప్పుడు పూర్తి చేయాలంటే డిసెంబర్ 31, 2025 నాటికి, అంటే ఈ సంవత్సరం ఆఖరి వరకు కూడా వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక వయో పరిమితి అయితే కనీసం 20 సంవత్సరాలు ఉంటే గరిష్టంగా 28 సంవత్సరాలు ఉంటుంది. దానికి ఒక టైమింగ్స్ అనేవి ఇచ్చారు. ఓబీసీలకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, అలాగే దివ్యాంగులకి 10 నుంచి 15 సంవత్సరాల వరకు కూడా మినహాయింపు అనేది ఉంది. ఇక జీతం ఎంత వస్తుందంటే దాదాపు నెలకి 24,000 నుంచి 64,000 రూపాయల వరకు కూడా వస్తుంది. దీనికి ఇంకా అదనంగా అవన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత చదవడం, స్థానిక భాషా నైపుణ్యం అనేది కంపల్సరీగా కావాలి. చదవడం కానీ, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం, అంటే తెలుగు మన దగ్గర అప్లై చేసేది తెలుగు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇంకోటి ఏంటంటే 12th అంటే ఇంటర్మీడియట్లో స్థానిక భాష చదివినట్టుగా తెచ్చుకోవాలి, లేదంటే భాషా పరీక్షలో ఉత్తీర్ణత అయినా సాధించాల్సి ఉంటుందని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 6వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది, ఆల్రెడీ 26వ తారీఖు వరకు, ఆగస్ట్ 26వ తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. ఈ పూర్తి వివరాలన్నీ కూడా నేను ఆల్రెడీ మన తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లో పెట్టాను. ఎగ్జామ్ సెంటర్ 247 వెబ్సైట్లోనేమో ఇంగ్లీష్ మీడియంలో పెట్టాను. వీటిలలో మీరు చూసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది, మెయిన్స్ పరీక్ష ఉంటుంది, తర్వాత స్థానిక భాషా పరీక్ష ఉంటుంది, తర్వాత మెయిన్స్ ప్లస్ భాషా అర్హత పరీక్షల ఆధారంగా వాళ్ళని ఎంపిక అనేది చేస్తారు. ఇంకా దీనికి సంబంధించి సెప్టెంబర్ 25న మెయిన్స్ ప్రిలిమ్స్ ఉండే అవకాశం ఉంది, సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంది, నవంబర్లో మెయిన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమైన సూచనలు కూడా ఇచ్చారు, అది అందరూ గమనించండి. ఒక రాష్ట్రానికి ఒక యూటీకి మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. ప్రిలిమ్స్ మెయిన్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానం కూడా 0.25 మార్కులు కటింగ్ అనేది ఉంటుంది. ఇక నియామకాల తర్వాత బదిలీలు అనేవి ఉండవట. తర్వాత ఫోటో కాపీలు, మీరు ఇప్పుడు ఏ ఫోటో అయితే పెడుతున్నారో ఆ ఫోటోని 8 కాపీలు మీ దగ్గర భద్రం చేసి ఉంచుకోండి. ఫోటోలు మారితే మళ్ళీ యాక్సెప్ట్ చేయరు. అలాగే అర్హతలన్నీ కూడా ఖచ్చితంగా పరిశీలించుకున్న తర్వాత అప్లై అయితే చేయండి. ఇక ప్రిలిమ్స్ సెప్టెంబర్ 2025లో ఉంటుంది, మెయిన్స్ ఏమో నవంబర్ 2025లో ఉంటుంది. ఈ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కూడా ఎప్పుడు యాక్టివ్లో ఉండాలని చెప్పేసి ఈ నోటిఫికేషన్లు అయితే తెలిపారు. మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి. దానికి సంబంధించినటువంటి అంతా కూడా తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లో పెట్టాము, ఆ వెబ్సైట్లో చూడండి. ఎస్బీఐలో 6889 జూనియర్ అసోసియేట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సమాచారం ఇది. మన ఇలాంటి మంచి నోటిఫికేషన్ల విషయాలు కానీ ఇలాంటి మంచి సమాచారం ఇస్తున్నటువంటి తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.